రైట్ సార్. ఇక హైడ్రా విషయానికి వద్దాము. తెలంగాణలో అక్రమ కట్టడాలు కూల్చడంతో మొదలైన హైడ్రా ప్రస్థానం ఇక అది మెల్లిమెల్లిగా ఆంధ్రప్రదేశ్కు కూడా విస్తరిస్తుంది. దీనికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. హైడ్రాకి సంబంధించి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా వారికి ఏదైతే హైడ్రా అంటే అక్రమ కట్టడాలకు సంబంధించిన కూల్చిన తర్వాత వారికి కూడా కొంత నష్టపరిహారం ఇవ్వాలనేది కూడా కొంత మాట్లాడిన సందర్భం కనబడ్డది. దీనికి సంబంధించి నిజంగా ఏపీలో హైడ్రా ఒకవేళ అక్కడే ఏపీలో కూడా హైడ్రా విస్తరిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏపీకి సంబంధించి ఎట్లాంటి వరదలు వీటికి సంబంధించి కట్టడి చేసే అవకాశం ఉంటుంది కదా? ఆంధ్రప్రదేశ్ కి హైడ్రా అవసరం లేదు, చిత్తశుద్ధి కావాలి. హైడ్రా అంటే ఏంటండి? ఒక సెంట్రలైజ్డ్ హైదరాబాద్ విపత్తు నివారణకు సంబంధించినటువంటి దాని పేరు. అంటే దానికి ఏం చేశారంటే ఒక పోలీస్ ఆఫీసర్ ని, ఒక సీనియర్ ఆఫీసర్, ఒక వ్యవస్థను పెట్టారు. అంటే అటెన్షన్, మేము టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని. హైడ్రాకున్న హక్కులే, హైడ్రాకున్న బాధ్యత ఏంటి? ఎక్కడైతే సహజ వరద ప్రవాహం జరిగే ప్రాంతాలకు అడ్డుకుంటున్న వాటిని రిలీఫ్ చేయడం, తీసేయడం, చట్ట వ్యతిరేకంగా నిర్మాణంలో కొట్టేయడం, ఇదే కదా చట్టం హైడ్రాలో ఉండేది. అవన్నీ చట్టంలో ఉంది. ఎంఆర్ఓ కూడా పని చేయొచ్చు. హైదరాబాద్ హైడ్రా చేసే పని హైదరాబాద్ లోని ఎంఆర్ఓ కూడా చేయొచ్చు. కాకపోతే ఇంత పెద్ద బిగ్ పర్సనాలిటీస్, ఇంత పెద్ద ఆపరేషన్ ఒక ఎంఆర్ఓ చేయలేడు. దాని మీద ఒత్తిడి ఉంటుంది, దాని కెపాసిటీ. అందువల్లనే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి దానికి ఒక వ్యవస్థాకృతం ఏర్పాటు చేసి ముందు నడుతాడు. హైడ్రా అనేది కొత్తగా ఊడిపడింది ఏం కాదు, దానికి ఒక పేరు. ఆంధ్రప్రదేశ్ కి హైడ్రా ఎందుకు అవసరం? ఆంధ్రప్రదేశ్ లో ఆ చట్టాలు ఉన్నాయి. దానికి ఏముంది? ఆ ఎంఆర్ఓ చెప్పినా చేస్తాడు, ఆర్డీఓ చెప్పినా కలెక్టర్ అని చేస్తాడు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంది, పెద్ద పెద్ద భయం ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక వ్యవస్థ ఏం చేయొచ్చు? ఆర్డర్ అని పెట్టచ్చు. ఆర్డర్ అంటే అమరావతి విపత్తు నివారణ సంస్థ పెట్టచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ నివారణ సంస్థను పెట్టచ్చు, లేదా వీడ్రా అని పెట్టచ్చు, విజయవాడ విపత్తు నివారణ సంస్థ పెట్టుకోవచ్చు, పేర్లు మార్చుకొని పెట్టుకోవచ్చు. వ్యవస్థ ఉంది. సమస్య ఏంటంటే ఏం చేయాలి? విజయవాడ వీడ్రా అని పెట్టి బుడమేరుకు 10,000 కెపాసిటీ ఉన్న ఆ వాగుని ఆక్రమించుకున్నారు. ఎవరెవరు ఆక్రమించుకున్నారు? ప్రజలు ఆక్రమించుకున్నారు, పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వమే ఆక్రమించుకుంది. ప్రభుత్వాలు కూడా ఆక్రమించుకునే ఆఫీసులని కట్టారు కదా. ఇప్పుడు తిరుపతిలో మా ఆర్డీఓ ఆఫీసు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ స్థలం. శ్రీకాళహస్తిలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ స్థలం. ఇప్పుడు విజయవాడలో నంబర్ ఆఫ్ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వాలు నడేస్తాయి. ఇది వరద ముప్పు కూడా. ఇప్పుడు ఏం చేయాలి? కొట్టాలి పోయి 10,000 క్యూసెక్లు ఉన్న 5,000 అంటే కొన్ని కిలోమీటర్ల దూరం విస్తరించిన బుడమేరు కొట్టాలంటే సాహసం, పొలిటికల్ సాహసం చేయాలి. ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షలు అంటున్నారు, లక్షల్ని కొడతారంటే పొలిటికల్ గా ఎంత ప్రభావం పడుతుంది? కొల్లేరు ఆక్రమణకు గురైంది, దాని ఆపరేషన్ చేస్తే ఎంత వివాదం అయింది. కాబట్టి రాజకీయంగా నష్టం వచ్చినా పర్వాలేదు, కొడతామని ముందుకు రావాలి. లేదా ఆ నష్ట నివారణ చర్యలో భాగంగా వాళ్ళందరికీ బయట ఇల్లు కట్టించి సాహసం చేస్తా అంటే కొన్ని వేల కోట్లు కావాలి, అంత డబ్బు ఉందా? లేదా రాజకీయంగా నష్టం వచ్చే పర్వాలేదు సాహసం ప్రభుత్వం చేస్తుందా? ప్రభుత్వం అంటే రాజకీయం కదా. పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం చాలా సులభమే, దాన్ని భరించాలి కదా. ఇది రెండో సమస్య. రెండోది ఆర్డర్ అని పెట్టారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. ఏం చెప్తుంది ఈ చట్టం? సహజ నివారణకు ఆటంకాలకు వచ్చేవన్నీ లేపేమంటుంది, అంతే కదా కట్టేది. మనం కొండవీటి వాగు ప్రవహిస్తుంది ఎక్కడ? అమరావతి ఏరియాలో. ఇప్పుడు మనం అక్కడ కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. సమస్య ఏంటంటే గుండెలు కొట్టేది కాదు, కొత్తగా ఒకటి నిర్మించాలనుకుంటున్నాం. కాబట్టి ఎట్ట వస్తాయి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా ఒక ప్రయత్నం, హైడ్రా లాంటి ప్రయత్నం అయితే జరగాలి, అది అనివార్యం. బట్ ఆ సాహసం చేయగలదా ప్రభుత్వాలు? రావడం అవసరం. దానికి హైదరాబాద్ ని మోడల్ గా కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చట్టాల్ని యథాతథంగా అమలు చేస్తే బ్రహ్మాండంగా కొట్టేయవచ్చు. దానికి 3 ఆటంకాలు. నెంబర్ 1, ప్రజలందరినీ అక్కడ రిలీఫ్ చేసి వాళ్ళకి కొట్టేంత డబ్బులు పెట్టే సాహసం ప్రభుత్వం చేస్తుందా? లేదా ఇంతమందిని ఇబ్బంది పెట్టి రాజకీయంగా నష్టం చేసుకునే సాహసం దురదృష్టితో చేస్తుందా? తమకు పదవి పోయినా పర్వాలేదు కానీ వ్యవస్థను కాపాడాలంత సాహసం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? విజయవాడ, మనం అమరావతిలో మనం నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం కదా కొండవీటి వాగు అడ్డంగా. కాబట్టి ఇప్పుడు ఈ సాహసం ప్రభుత్వం చేస్తుందా? ఈ సాహసాలు చేస్తే, నిజాయితీ ఉంటే హైడ్రా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ లో చట్టాలోనే చెయ్యొచ్చు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ అవసరం లేదు, చంద్రబాబు గారితో ఒప్పించి క్యాబినెట్ చర్చించి ఈ సాహసం చేద్దాం సార్ అని ఆయన ఒప్పిస్తే చాలు. ఆయన ఒప్పుకుంటే పని అయిపోతుంది, అది పెద్ద ఇబ్బంది అయింది.